లేదు సార్, కంప్లీట్ గా ఇది 3D స్టూడియో అండి. 2D థీమ్స్ అయితే ఏముండవు మన దగ్గర. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం, చెప్పు రేవతి. మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి? 2D థీమ్స్ కి 3D థీమ్స్ కి వేరియేషన్ ఏంటి మేడం? ఇప్పుడు 2D థీమ్స్ కి 3D థీమ్స్ కి వేరియేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాను, అంతేనా? అవును మేడం. నీకే కాదు, మన క్లయింట్స్ కూడా ఈ వీడియోని చూపించేద్దాం. మన దగ్గర ఉన్న 3D థీమ్స్ లో ఈ థీమ్ ని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. 3D థీమ్స్ అంటే ఏం లేదండి, 3 డైమెన్షనల్ షేప్ అండి. ఈ థీమ్స్ లో ఫోటోషూట్ ఎలా ఉంటదంటే, బేబీ ఎటువైపు తిరిగినా ఫోటోగ్రాఫర్ ఒకే డైరెక్షన్ లో ఈజీగా ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ థీమ్ లో బేబీస్ తో పాటు పేరెంట్స్ కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఫోటోషూట్ ఎలా ఉంటదంటే, బేబీస్ కి ఒక మంచి అట్మాస్ఫియర్ లో ఫోటోషూట్ చేసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఈ ఫోటోషూట్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. 2D థీమ్స్ అంటే ఏం లేదండి, ఇలా జస్ట్ క్లాత్ పెట్టి ప్రాప్స్ పెట్టి షూట్ చేస్తారు. సో ఈ షూట్ ఎలా ఉంటదంటే, ఫోటోగ్రాఫ్ కి సింగిల్ డైరెక్షన్ అండి, ఒకే డైరెక్షన్ లో ఫోటోషూట్ చేయాల్సి ఉంటుంది. అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. స్టిల్స్ కూడా కొంచెం రావడం కష్టమే. అండ్ ఇది క్లాత్ బ్యాక్డ్రాప్ కాబట్టి బేబీ కూర్చున్నప్పుడు కొంచెం క్లాత్ ఎటు ఇటు జరుగుతూ ఉంటది. ఇప్పుడు పేరెంట్స్ ఇంక్లూడ్ అయ్యేటప్పుడు క్లాత్ జరుగుతూ ఉంటది. సో అది క్లాత్ అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. టైం టేకింగ్ ప్రాసెస్ అండి. సో మీకు అవుట్పుట్ కూడా కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉంటది. సో ఇప్పుడు చూసారు కదండి 2D థీమ్స్ కి 3D థీమ్స్ కి వేరియేషన్. మీరు కూడా 3D థీమ్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారా? ఇంకెందుకండి, బేబీ బెల్ స్టూడియోస్ లో స్లాట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.